సంవత్సరానికి ప్రతి పశువుకి మనము ఒక గుర్తింపు నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేంటంటే ఇప్పుడు మన మనుషులకి ఎలాగ ఆధార్ కార్డ్ అనేది ఉంటుందో అలాగే ప్రతి ఒక్క పశువుకి గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇంతకుముందు మనం ఇచ్చాము. కాకపోతే అది ఏమైందంటే ఇప్పుడు ఒక పశువుకి మనం ఒక ట్యాగ్ వేసిన తర్వాత అది ఊడిపోవడం కానీ లేకపోతే రాలిపోవడం కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ రైతుకి ఆ పశువు ట్యాగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకొక ట్యాగ్ రిజిస్టర్ చేయడం వల్ల ఒకే రైతుకి 2 నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ రైతు దగ్గర ఉన్నది ఒకటే పశువు. అందువల్ల ఈ రకంగా మనం ప్రతి ఒక్క రైతుని చూసుకున్నట్లయితే మనకి నెంబర్స్ అనేవి గుర్తింపు సంఖ్యలు అనేవి ఎక్కువైపోయాయి. కానీ మన దగ్గర ఉన్న పాపులేషన్ అనేది తక్కువ ఉంది. అందుకని ప్రస్తుతానికి మనకి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క రైతు దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి, వాటికి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఆ ట్యాగ్స్ అన్నిటికీ మనం అన్నీ నమోదు చేసుకొని మనం మొన్న రీసెంట్గా చేసిన సెన్సస్కి ఇప్పుడున్న ట్యాగ్స్ అనేది టాలీ చేయమని మనకి పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన వరకు మనం ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఫంక్షనరీ మన జ్యూరిస్డిక్షన్లో ఎవరెవరైతే ఉన్నారో మన జేవీఓలని లేకపోతే ఏహెచ్ఏలని అందరికీ వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి ఇచ్చి ఇంత సెన్సస్ ఉంది మనకి, దానికి తగ్గట్టుగా మన ట్యాగ్ నెంబర్స్ అనేవి రావాలి. ఏవైతే ఎక్సెస్గా ఉన్నాయో లేకపోతే ఏజ్ అయిపోయి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఏవైనా ట్యాగ్స్ ఉంటే అలాంటి ట్యాగ్స్ అన్నింటినీ కూడా మనం రిమూవ్ చేయాలి. అలాగే ఎక్కడైనా మన మగ పశువులు ఉన్నట్టుగా మనం పెట్టాము, అవి ఉన్నాయా లేదా అని వెరిఫై చేసి ఒకవేళ మేల్ యానిమల్స్ లేవు అన్న పక్షంలో వాటిని కూడా మనం రిమూవ్ చేయాలి. ఈ రకంగా మనం చేయమని మనకు పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దాని గురించి ప్రస్తుతానికి మనము మన కసికోట మండలం అంతా దీన్ని అమలు చేస్తున్నాం.